V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ లో చేరికపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పార్టీ మారితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే కారణంతో తాత్కాలిక విరమణ. కామారెడ్డి బీర్కూర్లో నిలిచిన ధాన్యం కొనుగోలు కేంద్రం. బీర్కూర్ సహకార సంఘాన్ని నిలదీసిన రైతులు, స్థానిక నాయకులు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీ సమావేశం. మాగంటి ఇచ్చే టిఫిన్ డబ్బాలు చీరలకు మోసపోవద్దని దానం నాగేంద్ర హాట్ కామెంట్స్. వికారాబాద్ తాండూరులో బీజేపీ నాయకుల వినూత్న నిరసన. దోమలు, కరెంటు బెడదలపై దోమతెరలతో మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించిన నాయకులు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నిన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి చేరుతానని మాటిచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేడు తన క్యాడర్ తో సమావేశమవగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పలువురు సూచించడంతో తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని విరమించినట్లు తెలిపారు. మనమందరం కూడా ఒక అన్నదమ్ములాగా దీన్ని ఏ విధంగా తీసుకోవాలని ఆలోచన కదా ఏ కూడా పెద్దలతో జరుగుతుంది. ఇంకేదంటే కూడా మీరందరూ కూడా రేపు ఎందుకంటే ఫోన్లో మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడడానికి చెప్తే కూడా చెప్పాలి. అందుకని మీ అందరి ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడుకున్నామో మనం మంచిగా మాట్లాడుకున్నాం, నిజంగా కూడా ఆలోచనతో మాట్లాడుతున్నాం. ఏముండా అసలు టీడీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇక్కడ కార్యకర్తలు లేదు, అప్పుడు మండలికి 10 మంది 5 మంది వాళ్ళందరూ కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. చాలా కొంచెం ఇబ్బంది ఉంటుంది, మీరు అందరికీ ఇబ్బంది ఉంటుంది. తమ్ముడు అన్న కన్ఫర్మ్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు మన సైన్యం పెట్టినప్పుడు అవతల సైన్యం కూడా అంతే ఉంది. ఇబ్బంది లేదు మీకు అన్నట్టు. మరి అలాంటి ఇబ్బంది కాకుండా చూసి బాధ్యత తీసుకుంటాం. మరోపడి మాట్లాడుకుని ఏ విధంగా ఎందుకంటే ఎప్పుడే కానీ తొందరపడే అవసరం నాకు లేదు, మీకు లేదు. చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా వచ్చిన తర్వాత రాత్రి 12 కూడా వడనీళ్ళు ఉన్నాను. కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మాకైతే ఏంటనే ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు, నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ ఈ గ్రూప్ రేపు ఎట్లా నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదైనా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఇదే కాదు మన పోయినాక రేపు ఎంపీటీసీ అడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడతారు. అడవ జడ్పీటీసీ ఒకటే ఉంది, ఇద్దరు పంచాయతీ ఆలోచన ఒక కార్పొరేట్లో అంటే ఇద్దరు పంచాయతీ ఇద్దరు పంచాయతీ. ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం మాటించడం అయిపోయేదాన్ని కాదు. అంత ఈజీగా ఉన్న మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత మనకు. 5 ఏళ్ళకు ఆశ ఉంటుంది ఎవరికి, నేను లీడర్ కావాలి, ఎవరికి అవకాశం దొరికితే మనోడు మన పార్టీ అనేది ఆశ ఉంటుంది. ఇలా కంబైన్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. నేను చాలా మంది అడిగినారు అలా మీరు ఆ పాటల మంది రేపు మా పదవుల్లో తేందా నిజంగానే అది ఉంటుంది. అలా పోయినాక పదవులు ఊడిపోయేది తెల్లారి కొత్త పెట్టి అలా పదవులు ఉంటాయి. తప్పనిసరి ఏ పార్టీ మీద ఆ పార్టీ మీద బాధ్యత ఉంటుంది. అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాట ఉన్నారు. మీరు అందరూ కూడా ఈ బలం ఏంటంటే సృష్టించిన బాధ్యత. ఏదో నేను నా పేరు మాట గురించి మీ పని గురించి మాట్లాడదు కదా. రేపు మన రంగంలో దిగడం కూడా ఇది ఇప్పటిదాన్ని ఉండాలి. మనం ఆ పట్టుదల ఉంటేనే నిజంగానే రావడం సాధించుకున్నాడు అనేది ఉంటుంది. మన క్యాండిడేట్ పార్టీని అనేది మన కాన్స్టిట్యూన్సీకి ఉందంటే కొంత పార్టీ ముఖ్యం ఉంటుంది, కొంత క్యాండిడేట్ ఉంటుంది, కొంత నాయకులు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో రైతు సహకార సంఘ అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలు నిలిపివేశారని మండిపడ్డారు స్థానిక రైతులు. 2 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం స్థానిక నాయకులు బసవరాజ్, చందులతో కలిసి అధికారులను నిలదీశారు. ప్రభుత్వ ధాన్యం కాంటాలు నిర్వహించడం లేదని సహకార సంఘం కార్యదర్శి విఠల్పై మండిపడ్డారు. ధాన్యం కాంటాలు నిలిపివేస్తే వర్షం కురుస్తుందనే భయంతో ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తక్షణం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుంటే సహకార సంఘాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు.
మాకేం భయం ఉండదు రైతుల కొరకు. ఇప్పుడు ఇస్తారు మాట్లాడి ఏమైంది పోలే కదా పోతే తరిగేస్తే ఎగురుతుంటే ఎట్లా కోస్తారు ఇప్పుడు ఇంత చేయట్ని మరి రాగానే కోసారు బంద్ చేపిస్తారు అలర్ట్మెంట్ బంద్ అవుతుంది గ్యారంటీ కంప్లీట్ గా బంద్ చేయకు 5 లారీలు ఏం మాట్లాడుతున్నారు? వర్షంకి భయం ఉంది అంటే 5 లారీలు దొరికేది 3 దొరుకు అదే మేమనేది అదే మొత్తం కంప్లీట్ బంద్ చేయటిండు. ఇప్పుడు ఇంత ముందు ఒకసారి బయట పోసినాం కాదు మేడం, ఒకసారి బయట కాలరాడు తీసినాం రోడ్ మీదకి మరి ఇంకా సెక్రటరీకి ఇదే చెప్పినాము. కాంట స్టార్ట్ చేయమంటే 3 రోజులు వర్షాలు బంద్ ఉన్నాయి, 3 రోజులు బంద్ అంటే ఎట్లా మేడం? పడుతున్నదట వర్షం ఏడబడ్డ చుట్టూ ఇప్పుడు మేడం అంటారు ఇక వడ్లు మంచి లేవంటారు ఇక చెప్తే నేను తప్పు పంపించింది. మీ విషయం అంటే ఇప్పుడు నీకు తీసుకొద్దామని తీసుకొచ్చిన మీ దృష్టికి ఒకసారి యాక్చువల్ మనకి జోకేటప్పుడు కారణంగా చూడాలి, చూసిన తర్వాత కావాలని చేస్తున్నాడా లేకపోతే ఎట్లా చేస్తున్నాడా తెలుస్తుంది. పని చేయండి, 3 సంవత్సరాల తరగతి చేసిన లారీ అట్లా చూడండి మొత్తం పొలాలు ఉన్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ యూసఫ్ గూడలోని బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ఇంతవరకు ఈ నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని, అందుకే ఈసారి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఒక సైనికుడిగా పనిచేయాలని, భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. స్థానికంగా ఉన్న మాగంటి గోపీనాథ్ బేగం బజార్ నుండి హోల్సేల్ గా తీసుకుని వచ్చిన డబ్బాలు, చీరలు ఇస్తే మోసపోవద్దని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి పట్టు చీరలే మహిళలకు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్, అజారుద్దీన్, నవీన్ యాదవ్, కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా పసియుద్దీన్, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, స్పోర్ట్స్ చైర్మన్ అసదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది అయిపోయిన ప్రతి ఒక్కరు లంచ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. అదేవిధంగా మహిళా నాయకురాలు షేక్పేట ప్రీతి గారిని 2 నిమిషాలు మాట్లాడుతుండబోతున్నాను. అందరికీ నమస్కారం. బండి సంజయ్ ఒక మాట చెప్తాడు, ఇక్కడున్నటువంటి మీ ఎమ్మెల్యే సంగతి అయితే మీకు తెలియదు కాదు. ఏం చేశాడు బాబు ఈ 10 సంవత్సరాలు అంటే, మొత్తం ఈ నియోజకవర్గంలో రౌడీలను పెంచాడు. రౌడీలను పెంచడము, లేకపోతే కార్యకర్త కష్టపడి పనిచేస్తాడో వారి మీద కేసు పెట్టడం. ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో, బంజారాల్ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు నాకు ఫోన్ వచ్చేది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కానీ, సనత్ నగర్ కానీ, ఈ పోలీస్ స్టేషన్ వల్ల ఏంద్రా బాబు అంటే, ఒకరోజు కాంగ్రెస్ కార్యకర్తలు లోపలేపిస్తాడు, ఇంకో రోజు ఇంకో కార్యకర్త లోపలేపిస్తాడు. ఈ 5 సంవత్సరాలు ఇంకేం చేస్తాడు, పండుగలు వస్తే బేగం బజార్ పోతాడు, హోల్సేల్ టిఫిన్ డబ్బాలు తీసుకొస్తాడు, అవి ఇస్తాడు. కరెక్టా కాదా? ఆ టిఫిన్ డబ్బా తీసుకొని, ఆ టిఫిన్ డబ్బా వాల్యూ ఎంత ఉంటుంది? 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. మా అక్క చెల్లెలు ఏం చేస్తారు, మా టిఫిన్ డబ్బా ఇసుకు లైన్ కడతారు అనుకుంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది మీరు చూడండి. ఇల్లు లేని వారికి ఇక్కడ స్థలం ఉంటే మీకు స్థలం ఇస్తాడు మీ ఇందిరమ్మ కమిటీ ద్వారా. ఈ ఎన్నికలు ఇలాంటి ప్రాముఖ్యత కూడుకున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆషామాషి ఎలక్షన్స్ కాదు ఇది. ఈ ఎలక్షన్స్ లో
మరొక మతతత్వ శక్తితో మనం పోరాడుతా ఉన్నాం. ఈ దేశంలో రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ సెక్యులర్ సిద్ధాంతాలు, సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీని మనం కాపాడాలంటే, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అంటే మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలు, మొన్నటికు కూడా జరిగినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక కానివ్వండి, అవన్నిటి మీద వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో దోమల బెడదను తొలగించాలంటూ దోమతెరలతో మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. దోమలు విపరీతంగా పెరగడంతో విద్యుత్ అంతరాయం కూడా ఉండడంతో అటు విద్యార్థులు పరీక్షలకు సరిగా ప్రిపేర్ కాలేకపోతున్నారని, ఇటు వ్యాపారస్తులకు నష్టం వాటిల్లుతుందని బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. जो सरकार की कमी है वो सरकार जो सरकार की कमी है वो सरकार जो सरकार की कमी है वो सरकार చేతగాని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వెంటనే సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఇదే మీ రాజ్యం దోమల రాజ్యం బొంగల రాజ్యం ఇదే మీ రాజ్యం దోమల రాజ్యం బొంగల రాజ్యం. యూపీఎస్సీ సివిల్స్ 2023 టాప్ 3 ర్యాంక్ సాధించిన దేవరకద్ర నియోజకవర్గం అడ్డహక్కుల మండలం పొన్నాకల్ గ్రామానికి చెందిన దోహనూరి అనన్యారెడ్డి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనన్య కుటుంబంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్భంగా అనన్యారెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు సీఎం. కామారెడ్డి జిల్లా రెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదన్ మోహన్ అన్న ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్ గెలుపు కోసం గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రెడ్డిపేట గ్రామంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో జరిగే మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ రావడం జరుగుతుందని, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మగౌడ్, ఉపాధ్యక్షులు రాజు రామారెడ్డి, టౌన్ ఉపాధ్యక్షులు నామల రవీందర్, జనరల్ సెక్రటరీ గణేష్, సీనియర్ నాయకులు పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేడు
మన కామారెడ్డి డివిజన్లో రామారెడ్డి మండలం 7 విలేజ్లు, కామారెడ్డి డివిజన్ 7 విలేజ్లు మన ప్రియతమ నాయకుడు షబ్బీర్ అలీ గారు రేపు షెట్కర్ సాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రేపు రెడ్డిపేటకు వస్తుండు. దాని గురించి మన 7 గ్రామాల ప్రజలు భారీ ఎత్తున పార్టీని మన మీటింగ్ని సక్సెస్ చేయాలని అందరికీ పేరు పేరున కోరుతున్నాం. షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మిత్రులారా, రేపు రెడ్డిపేట గ్రామంలో జరిగే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి మన ప్రభుత్వ సలహాదారైనటువంటి షబ్బీర్ అలీ గారు రాబోతున్నారు. కావున ఇది మనం జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సురేష్ షెట్కర్ గారికి భారీ మెజార్టీ ఇచ్చే విధంగా కార్యకర్తల సమావేశం జరుగుతుంది. కావున రెడ్డిపేట్, మద్దికుంట, అన్నారం, గొడుగుమరి తండ, సున్నపురాల తండ, జగదాంబ తండ, మొండివీరాణ తండ, మరి బట్టు తండ, స్కూల్ తండ అన్ని గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మన షబ్బీర్ అలీ సార్ అభిమానులు అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి రెడ్డిపేటలో జరిగే కాంగ్రెస్ కార్యకర్త సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. మరియు రేపు రాబో ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సురేష్ షెట్కర్ గెలిపించినట్టయితేనే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా అమలు పరిచేందుకు వీలుగా ఉంటుంది. సురేష్ షెట్కర్ ఎంపీ అయినట్టయితేనే మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. కావున రేపు ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎర్రకోటపై ఎగరాలంటే మన తెలంగాణ ఉన్నటువంటి 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించి మన కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో కానీ జైరాబాద్ పార్లమెంట్లో కానీ సురేష్ షెట్కర్ గారు గెలిపించి మనం షబ్బీర్ అలీ గారికి బహుమతిద్దామని తెలియజేస్తూ రేపు భారీ ఎత్తున తరలివచ్చి 10 గంటల వరకు రెడ్డిపేట గ్రామంలోని మున్నూరు కాపు సంఘంలో అందరూ హాజరు కావాలని కోరుతున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఖచ్చితంగా హాజరు కావాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు అస్వస్థతకు గురయ్యారు. బీపీ, షుగర్ లెవెల్స్ తగ్గడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. బేగంపేటలోని వెల్నెస్ హాస్పిటల్లో మోత్కుపల్లికి చికిత్స అందిస్తున్నారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం చేశారంటూ నిన్న దీక్ష చేయడంతో బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయి. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానానికి ఒకే రోజు 3 స్వతంత్ర అభ్యర్థులు వారి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ హనుమంతు కె జెండగేకు అందజేశారు. భువనగిరి స్వతంత్ర అభ్యర్థులుగా ధీరావత్ గోపీనాయక్, బహుజన్ రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా కదిరే కిరణ్ కుమార్, ఊదరి మల్లేష్ 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 4వ వార్డులోని పికెట్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను బీఆర్ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం పార్టీ ప్రచార రథాలను కంటోన్మెంట్ ఇన్ఛార్జిల రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి నివేదిత ప్రారంభించారు. ఈ సందర్భంగా రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రచార రథాలతో తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. కొంతమంది నాయకులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన తమకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. చలో రైట్ అది క్లీనర్ అంటే డ్రైవర్ కాదు. జాగ్రత్త.
క్లీనర్ అంట అర్థం జరుగు కాక ఆడు బుద్ధి పడితే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ లో చేరికపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పార్టీ మారితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే కారణంతో తాత్కాలిక విరమణ. కామారెడ్డి బీర్కూర్లో నిలిచిన ధాన్యం కొనుగోలు కేంద్రం. బీర్కూర్ సహకార సంఘాన్ని నిలదీసిన రైతులు, స్థానిక నాయకులు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీ సమావేశం. మాగంటే ఇచ్చే టిఫిన్ డబ్బాలు, చీరలకు మోసపోవద్దని దానం నాగేంద్ర హాట్ కామెంట్స్. వికారాబాద్ తాండూరులో బీజేపీ నాయకుల వినూత్న నిరసన. దోమలు, కరెంటు బెడదలపై దోమతెరలతో మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించిన నాయకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.